గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ మనము జ్వరము విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ యాజ్ ఫీవర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫీవర్? Fever is an elevation of body temperature that exceeds normally daily variation and occurs in conjunction with the increase in hypothalamic set point, for example 37 degrees centigrade to 39. ఇది ఏంటి అంటే మన బాడీలో ఒక టెంపరేచర్ అనేది సెట్ అయి ఉంటుంది ఇంత అని చెప్పేసి నార్మల్. ఎవరి వల్ల అంటే తలలో ఉన్నటువంటి హైపోథలామస్ అనే ఆర్గన్ వలన, బ్రెయిన్ కింద ఉన్నటువంటి హైపోథలామస్ అనే ఆర్గన్ వలన మనకి ఏమవుతుంది, బాడీలో ఎప్పటికి కూడా ఒక కరెక్ట్ టెంపరేచర్ అనేది స్పెసిఫిక్గా ఉండి ఉంటుంది. ఎంత అంటే అది 37 degrees centigrade. ఓకే, సో దానికన్నా ఎక్కువ అయిపోతే ఇఫ్ దెర్ ఈస్ అన్ ఎలివేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్, ఓకే, నార్మల్గా ఉన్నటువంటి 37 degrees centigrade కన్నా ఎక్కువ టెంపరేచర్ అయితే కనుక దాన్ని ఏమంటాం మనము, వి కాల్ ఇట్ యాజ్ ఫీవర్. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఫీవర్? ఒకటి ఏం కావచ్చు, ఇట్ మే బి బికాస్ ఆఫ్ హాట్ ఎన్విరాన్మెంట్, వేడి వాతావరణం వల్ల కూడా ఫీవర్ రావచ్చు. లేకపోతే ఇంకొకటి ఏంది, ఎక్సెసివ్ ఎక్సర్సైజ్, ఎక్కువ మితిమైనటువంటి ఎక్సర్సైజ్ చేసినాం దానివల్ల కూడా పెరగచ్చు. ఇంకోటి న్యూరోజెనిక్ ఫ్యాక్టర్స్ లైక్ ఇంజురీ టు హైపోథలామస్, తలలో హెడ్ లోపల మనకున్న ఆర్గన్ ఏది, హైపోథలామస్. ఇదేం చేస్తుంది, కంట్రోల్స్ అవర్ టెంపరేచర్ బాడీ. సో ఈ ఆర్గాన్కి ఒకవేళ గాయమైతే గనక అప్పుడు ఏమవుతుంది, వీ హ్యావ్ అగైన్ ఫీవర్. ఇంకా అండ్ అన్డిజైర్డ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ థెరపటిక్ డ్రగ్. ఒక్కోసారి ఏమవుతుంది, ఏదైనా మందు తీసుకున్నప్పుడు, ఏదైనా మందులు వేసుకుంటే, డ్రాప్స్ టాబ్లెట్స్ తీసుకుంటే ఏమవుతుంది, దాని యొక్క దుష్పరిణామంగా ఏం కావచ్చు, సైడ్ ఎఫెక్ట్గా మనకు ఫీవర్ వచ్చే అవకాశము ఉంటుంది. ఇంకేం కావచ్చు, డ్యూ టు ఎనీ కెమికల్స్, ముఖ్యంగా ఏవి అంటే కెఫిన్ అండ్ కొకైన్. ఇవి బ్లడ్ స్ట్రీమ్లోకి కనుక, బ్లడ్లోకి కనుక ఇంజెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, వెంటనే ఫీవర్ వస్తుంది. ఇంకేంది, ఎనీ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, ఏమన్నా వ్యాధులు, లేకపోతే ఇన్ఫ్లమేషన్, వాపు వల్ల కూడా ఫీవర్ వస్తుంది. నెక్స్ట్ వన్, సివియర్ హ్యామరేజ్, ఎక్కువ రక్తస్రావం జరిగింది, అప్పుడు కూడా ఏమవుతుంది, ఫీవరు రావచ్చు. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ప్యాటర్న్స్ ఆఫ్ ఫీవర్. ఫీవర్ రకాలు. ఫస్ట్ వన్ ఏంది, ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటాం. ఏమంటాము, ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటే ఏంది, అది ద టెంపరేచర్ రిటర్న్స్ టు acceptable value at least once in 24 hours. The temperature curve returns to normal during the day and reaches its peak in the evening. ఇక్కడ ఏమవుతుందంటే, ఇంటర్మిటెంట్ అంటే ఫీవర్ అనేది కంటిన్యూగా ఎక్కువనే ఉండదు. 24 hours టైంలో, ఓకే, 24 hours టైంలో మధ్యలో ఒకసారి ఏమవుతున్నది, నార్మల్కి వస్తుంది, మళ్ళీ అది ఏమవుతుంది, పెరిగిపోతుంది. వన్స్ ఇట్ బికమ్స్ నార్మల్, వన్స్ ఇట్ బికమ్స్ హై. ఓకే, వన్స్ టెంపరేచర్ ఈస్ గెటింగ్ నార్మల్ అండ్ ద మూమెంట్ టెంపరేచర్ గోయింగ్ టు ఇంక్రీజ్. దీన్ని ఏంటంటే మనము ఇంటర్మిటెంట్ ఫీవర్. ఉదాహరణకి సెప్టిసీమియా అంటాం. సెప్టిసీమియా అంటే బ్లడ్లో అంతా సెప్టిక్ విష పదార్థం ఉంది, అప్పుడు ఏమవుతుంది, డే టైంలో నార్మల్గా ఉంటుంది ఫీవరు, నైట్ టైంలో, ఈవినింగ్లో ఎక్కువ అవుతుంది. దాన్ని ఏమంటాం మనము, ఇంటర్మిటెంట్ ఫీవర్. నెక్స్ట్ వన్ ఏంది, రెమిటెంట్ ఫీవర్. ఇదేమిటి, ఫీవర్ స్పైక్స్ అండ్ ఫాల్స్ వితౌట్ ఏ రిటర్న్ టు ద నార్మల్ టెంపరేచర్. ఇంటర్మిటెంట్నేమో పెరిగిన తర్వాత మళ్ళీ పూర్తిగా నార్మల్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది. సపోజ్ మనకు 37 degrees అనుకున్నాం మనం నార్మల్,
30 నుంచి 38, 39 పోతుంది. పోయి మళ్ళీ 37 వచ్చిన తర్వాతనే మళ్ళీ అది పెరుగుతుంది అనమాట. మళ్ళీ 37కి వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఇదేంది ఇంటర్మిటెంట్. సెకండ్ వన్ రెమిటెంట్ ఏంది 30 నుంచి 38కి వచ్చినాక 39 పోయినాక తగ్గుతుంది, కానీ అది నార్మల్గా 36 రాదు. 38కి వచ్చినాక మళ్ళీ 39కి పోవచ్చు. ఇక్కడ ఏమైంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి తిరిగి నార్మల్కి వస్తే ఇంటర్మిటెంట్, నార్మల్ రాకుండా ఇంకా జ్వరం ఉంది అప్పుడే మళ్ళీ పెరిగింది, మళ్ళీ కొంత తగ్గింది, మళ్ళీ పెరిగింది, కానీ నార్మల్ రావడం లేదు. దాన్ని ఏమంటాం మనము రెమిటెంట్ ఫీవర్ అంటాం. ఎగ్జాంపుల్ ఎవరు, టీబీలో ఉంటుంది, ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధిలో ఉంటుంది. ద టెంపరేచర్ ఫ్లక్చుయేట్స్ బట్ డస్ నాట్ రిటర్న్ టు నార్మల్. అది పెరుగుతూ పోతుంది, తగ్గుతూ వస్తుంది, కానీ నార్మల్కి ఎప్పుడు రాదనమాట. నార్మల్ కన్నా ఎక్కువలే ఉంటుంది, కానీ డజన్ కమ్ నార్మల్. ఎగ్జాంపుల్ క్షయవ్యాధి, టీబీ, లేకపోతే ఏదైనా వైరల్ డిసీజెస్, లేకపోతే ఏదైనా బ్యాక్టీరియా యొక్క ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ వన్ ఏంది సస్టైన్డ్ ఫీవర్. అంటే ఏంది ఇది, ద టెంపరేచర్ రిమైన్స్ కంటిన్యూస్లీ ఎలివేటెడ్ అబౌవ్ 38 degrees centigrade అండ్ డెమాన్స్ట్రేట్స్ లిటిల్ ఫ్లక్చుయేషన్. అంటే ఇదేంది, ఎప్పుడు చూసినా ఇది టెంపరేచరు 38 డిగ్రీ కన్నా ఎక్కువనే ఉంటుంది, దానిపైనే ఉండి అప్పుడప్పుడు తగ్గుముఖం పట్టడము ఎక్కువగా ఉంటుంది, కానీ 38 కన్నా ఎప్పుడు అది కిందికి రాదు. దీన్ని ఏమంటాం మనము సస్టైన్డ్ ఫీవర్ అంటాం. నెక్స్ట్ వన్ రిలాప్సింగ్ ఫీవర్ అంటాం. అంటే ఏంది, పీరియడ్స్ ఆఫ్ ఫెబ్రైల్ పీరియడ్స్ ఇంటర్స్పెర్స్డ్ విత్ అక్సెప్టబుల్ టెంపరేచర్ వేరియల్స్. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ రిలాప్సింగ్ ఫీవర్ అంటే ఏంది, పేషెంట్ కాసేపు హ్యాపీగా నార్మల్గా ఉంటాడు, కంప్లీట్ నార్మల్, ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి సిమ్టమ్స్ ఏమీ లేదు, నార్మల్గా ఉంటాడు. కొంతసేపు మళ్ళీ జ్వరం ఉంటుంది, కొంతసేపు మళ్ళీ నార్మల్గా ఉంటాడు, ఇట్లా అనమాట. జ్వరం విడిచి రావడం. ఉదాహరణకి ఏది, మీ మలేరియా లాంటిది అనమాట. నెక్స్ట్ వన్ గ్రేడ్స్ ఆఫ్ ఫీవర్. దాని యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత బట్టి మనము వీ క్యాన్ హ్యావ్ 3 grades. ఫస్ట్ వన్ లో గ్రేడ్ ఫీవర్, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జ్వరం. ఇది ఎంత, ఇది 37.1 నుంచి 38.2 వరకు మాత్రమే ఉంటుంది. దీన్ని ఏమంటే మనము లో గ్రేడ్ ఫీవర్ అంటాం. అదే ఫారెన్ హీట్లో చూస్తే మనము 98.8 నుంచి 100.6 వరకు ఉంటే కనుక ఇట్ ఈస్ ద లో గ్రేడ్ ఫీవర్. అలా కాకుండా 38.2 నుంచి 40.5 దాకా ఉంది, ఆ టెంపరేచర్ని ఏమంటే మనము హై గ్రేడ్ ఫీవర్. వి కాల్ ఇట్ యాజ్ హై గ్రేడ్ ఫీవర్. ఎంత, 100.6 డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి మొదలుకొని 104.9 డిగ్రీ ఫారెన్ దాకా ఉంటే వి కాల్ ఇట్ యాజ్ హై గ్రేడ్ ఫీవర్. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ 40.5 కన్నా ఎక్కువ ఉంది, ఓకే, ఇట్ ఈస్ మోర్ దాన్ 40.5, ఇట్ ఈస్ మోర్ దాన్ 104.9 డిగ్రీ ఫారెన్ హీట్, ఆ కండిషన్ ఏమంటాం మనము హైపర్ పైరెక్సియా. వి కాల్ ఇట్ యాజ్ హైపర్, చాలా ఎక్కువ. హైపర్ అంటే ఏంది, వెరీ బిగ్, చాలా పెద్దది, ఎక్కువది. సో హైపర్ పైరెక్సియా అంటే విపరీతమైన జ్వరం, చాలా ఎక్కువ జ్వరం ఉండడం. ఎంత, 40.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా, లేదంటే 104.9 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఇస్ కాల్డ్ యాజ్ హైపర్ పైరెక్సియా. నౌ విల్ సీ ద సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ ఫీవర్. జ్వరంలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, గుర్తులు ఏమిటి. ఫస్ట్ వన్ ఏంది, ఫ్లష్డ్ ఫేస్ అంటాం. ముఖమంతా ఫ్లషింగ్, ఎర్రగా ఉండిపోతుంది, ఎర్రముఖం. రెండవది హాట్ డ్రై స్కిన్, స్కిన్ అంతా పొడిబారిపోయి చాలా వేడిగా ఉండి డ్రైగా ఉంటుంది. నెక్స్ట్ అనరెక్సియా, ఆకలి పూర్తిగా లేకుండా ఉండిపోవుట. తలనొప్పి ఉంటుంది. నాజియా అండ్ సమ్ టైమ్స్ వామిటింగ్, వికారంగా ఉండి ఒక్కోసారి వాడు వామిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కాన్స్టిపేషన్ అండ్ సమ్ టైమ్స్ డయేరియా. ఒకటి కాన్స్టిపేషన్, మలబద్ధకం, అంటే సాఫీగా విసర్జన అనేది లేకుండా ఉండడం. లేదా ఒకసారి ఏం కావచ్చు, అది
ఇట్ మే హ్యావ్ ఏ డయేరియా అంటే ఏంది ఉల్టా, ఇది మితిమీరిన విసర్జన, నీళ్ళ విరేచనాలు అంటాం కదా, అది కావచ్చు. ఇంకా బాడీ ఎక్స్, మొత్తం బాడీలో పెయిన్స్ ఉండవచ్చు. స్కాంటీ హైలీ కలర్డ్ యూరిన్, మూత్రం ఎలా ఉంటుందంటే హైలీ కలర్డ్, చాలా ఎక్కువ కలర్ అంటే మంచి ఎల్లో కలర్లో ఉంటుంది. కానీ ఏంటి అంటే స్కాంటీ అన్న, స్కాంటీ ప్రొఫ్యూజ్, రెండు పదాలు ఉన్నాయి మనకు. స్కాంటీ ఒకటి, ప్రొఫ్యూజ్ ఒకటి. స్కాంటీ అంటే తక్కువ మోతాదు, ప్రొఫ్యూజ్ అంటే ఎక్కువ మోతాదు. ఇక్కడ ఏమవుతుంది, యూరిన్ తక్కువ మోతాదులో వస్తుంది కానీ చాలా చిక్కగా ఉండి మంచి కలర్లో ఉంటుంది అనమాట. ఇది యూరిన్ ఇన్ ద ఫీవర్. ఇంకేముంటుంది, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్. హార్ట్ రేట్ ఎంత నార్మల్ మనకు ఉండేది నిమిషానికి అంటే 70 నుంచి 80 దాకా ఉండాలి. ఓకే, సో ఈ 70 నుంచి 80 కన్నా ఎక్కువ ఉంటే ఏమంటాం మనం నిమిషానికి ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్. ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్కి ఒక పదం ఉంది మనకి, ఏమంటున్నాం మనము టాకీకార్డియా అంటాం. TACHY, టాకీకార్డియా అంటే ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్. నెక్స్ట్ వన్ రెస్పిరేటరీ రేట్, శ్వాస రేట్ కూడా ఎక్కువ అవుతుంది. సాధారణంగా మనము నిమిషానికి ఎంతసేపు పీల్చుకుంటామంటే 12 to 15 times per minute పీల్చుకుంటాం మనం, అది నార్మల్. అంతకన్నా ఎక్కువ ఉంటే ఏమంటాం మనం పీల్చుకునే వేగాన్ని ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనము టాకిప్నియా అంటాం. TACHYPNOEA, టాకిప్నియా అంటే ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్. అండ్ ఆల్సో డెప్త్ అన్నాం. డెప్త్ అంటే ఏంది, శ్వాస తీసుకునే డెప్త్ అనమాట. మనం మామూలుగా కొంచెం గాలి తీసుకుని మనం వదిలేస్తాం జనరల్లీ అయితే. వీళ్ళకి ఏమవుతుంది, దే టేక్ ఏ డీప్ బ్రీత్, చాలా శ్వాస అనేది లో తీసుకుంటాం అన్నమాట. మామూలు మనము శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు జనరల్లీ 500 ml ఆఫ్ ఎయిర్ పీల్చుకుంటాం. ఎంత అంటే 500 ml ఆఫ్ ఎయిర్, హాఫ్ లీటర్ ఆఫ్ ఎయిర్ పీల్చుకొని మళ్ళీ హాఫ్ లీటర్ ఆఫ్ ఎయిర్ వదిలేస్తాం. ఇన్స్పైర్ 500 ml, ఎక్స్పైర్ 500 ml. ఇక్కడ ఏమవుతుంది, డెప్త్ ఎక్కువ ఉంది. వి ఇన్స్పైర్ మోర్ దాన్ 500 ml. శ్వాస వేగం ఎక్కువ అవుతుంది, అట్ సేమ్ టైం శ్వాస తీసుకునేటువంటి ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది, ఎక్కువ గాలిలోనికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వన్ షివరింగ్, వణకడం. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుంది, పేల్ కోల్డ్ స్కిన్, పాలిపోయినటువంటి చర్మం ఉంటుంది, చల్లని చర్మం ఉంటుంది అనమాట. ఇంకా సయానోటిక్ నెయిల్ బెడ్స్ అంటాం. అంటే ఏంది, ఇది గోర్లు ఉన్నాయి కదా, గోర్లకి చర్మానికి ఉన్నటువంటి ఆ బంధాన్ని ఏమంటాం మనం నెయిల్ బెడ్ అంటాం. ఆ ప్లస్లో దాన్ని ఏమంటాము నెయిల్ బెడ్. అది మామూలుగా మనకి ఏ రంగులో ఉండాలి, పింక్ కలర్లో ఉంటుంది గోరు నార్మల్గా ఉంటే. ఇక్కడ ఏమైంది, ఆ పింక్ కలర్ ఉన్నటువంటి నెయిల్ బెడ్ ఏమైంది, ఇట్ టర్న్స్ ఇన్ టు బ్లూ, అది నీళ్ళ రంగులో మారిపోతుంది. నీళ్ళ టీలు కాదు, బ్లూ కాకుండా కొంచెం వంకాయ రంగులో మారిపోతుంది అనమాట. టర్న్స్ లైక్ బ్రింజల్ కలర్. అట్లా నెయిల్ బెడ్ అనేది పింక్ నుంచి లైట్ బ్లూ కలర్లో మారిపోతే ఏమంటాం మనము, వి కాల్ ఇట్ యాజ్ సైనోటిక్ నెయిల్ బెడ్. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం వల్ల, బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఇట్ టర్న్స్ ఇన్ టు బ్లూ. దట్ ఈస్ సైనోటిక్ నెయిల్ బెడ్ అంటాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంది ఇక్కడ ఉన్నది, హైపర్థెర్మియా అంటే ఏంది. ఇట్ ఈస్ ద ఎలివేటెడ్ బాడీ టెంపరేచర్ డ్యూ టు ఫెయిల్డ్ థర్మో రెగ్యులేషన్. అంటే ఏమైంది, మన బాడీ ఏం చేయాలి, థర్మో రెగ్యులేషన్ అంటే టెంపరేచర్ని రెగ్యులేట్ చేయాలి. అలా చేయలేకపోతే బాడీ ఏమైంది, ఎక్కువైంది. దాన్ని ఏమంటే టెంపరేచర్ను హైపర్థెర్మియా అంటాం. అంటే ఏంది, వెన్ ఏ బాడీ ప్రొడ్యూసెస్ ఆర్ అబ్జర్వ్స్ మోర్ హీట్ దాన్ ఇట్ డిసిపేట్స్, ఎక్కువ హీట్ రావడం. కాజెస్ ఆఫ్ హైపర్థెర్మియా ఏమేమి ఉండవచ్చు, ఫస్ట్ వన్ ఏంది, హీట్ స్ట్రోక్. మన తెలుగులో ఏమంటాం మనము వడదెబ్బ అంటాం. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు ద సన్ ఆర్ హై ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్స్, ఎక్కువసేపు ఎండకి మనం గురై ఉన్నాం, అప్పుడు ఏమవుతుంది, హీట్ స్ట్రోక్ అవుతుంది. తెలుగులో ఏమంటాము వడదెబ్బ అంటాం. దీంట్లో లక్షణాలు ఏముంటాయి పేషెంట్కు హీట్ స్ట్రోక్లో, ఒకటేమో యాంగ్జైటీ ఉంటుంది. వన్ ఈజ్ ద యాంగ్జైటీ, మానసిక ఆందోళన, కన్ఫ్యూజన్గా ఉంటాడు,
చర్మం హాట్ అండ్ డ్రై ఉంటుంది. శరీరంలోంచి సోడియం మరియు పొటాషియం అనేది కోల్పోతాడు. ఇంపైర్డ్ స్వెటింగ్, చెమట ఉండదు. లిస్ట్లెస్నెస్, ఒక చోట స్థిరంగా ఉండకుండా కదులుతూ ఉంటాడు. టెంపరేచర్ ఎక్కువైపోతుంది, ఇంక్రీస్డ్ బాడీ టెంపరేచర్. పల్స్ రేట్ ఎక్కువ అవుతుంది, టెకికార్డియా అన్నాం. శ్వాస రేట్ ఎక్కువ అవుతుంది, టాకిప్నియా అన్నాం. తర్వాత హైపోటెన్షన్, బీపీ ఏమైంది, పడిపోయింది. శరీరంలోంచి వాటర్ కోల్పోవడం వల్ల బ్లడ్ యొక్క వాల్యూమ్ పరిమాణం తగ్గిపోవడం వల్ల ఏమైంది, బీపీ కూడా పడిపోతుంది. ఇంకేం కావచ్చు, సెరిబ్రల్ ఎడిమా అంటాం, మెదడులో వాపు రావచ్చు. ఓకే, దానివల్ల లక్షణాలు ఏముంటాయి, సీజర్స్ అంటాం. సీజర్స్ అంటే ఏంది, ఫిట్స్, మూర్ఛాది అంటాం కదా మనం, ఫిట్స్ అది రావచ్చు. డెలీరియం అంటే కన్ఫ్యూజన్ అయిపోవడము, చివరికి ఏం కావచ్చు, కోమాలో పోవచ్చు. ఓకే, ఇది హీట్ స్ట్రోక్. దీనికి మనం ఏం చేయాలి, కూలింగ్ చేయాలి, పేషెంట్ను రెస్ట్ ఇవ్వాలి, ద్రవ పదార్థాలు ఇవ్వాలి. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్, సోడియము పొటాషియం అనేటువంటివి తిరిగి బ్లడ్లోకి ఎక్కించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హైపర్థెర్మియా కాజ్ ఏముంటుంది, ఫస్ట్ వన్ ఏంది, డ్రగ్ ఇండ్యూస్డ్ హైపర్థెర్మియా, మందుల వల్ల పెరగవచ్చు. ఉదాహరణకి కొన్ని సైకోట్రాపిక్ డ్రగ్స్, మానసికంగా కృంగిపోయి ఉన్న వాళ్ళకు కొన్ని మందులు వాడతాం, వాటిని ఏమంటాం మనము, సైకోట్రాపిక్ డ్రగ్స్ అంటాం. ఎగ్జాంపుల్ అంఫిటమైన్స్, ఫినైసైక్లిడిన్, లిసర్జిక్ యాసిడ్, ఇటువంటివన్నీ వాడితే ఏమవుతుంది, టెంపరేచరు ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఎండోక్రైనోపతి అంటాం, అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్, వినాల గ్రంథుల యొక్క వ్యాధులు. ఉదాహరణకి థైరోటాక్సికోసిస్, థైరాయిడ్ గ్రంథి నుంచి ఎక్కువ మొత్తాదులో మనకు హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి. లేకపోతే ఏం కావచ్చు, నాడీ వ్యవస్థకి దెబ్బతినవచ్చు, డ్యామేజ్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దాంట్లో ఏమవుతుంది, సెరిబ్రల్ హ్యామరేజ్, మెదడులో రక్తస్రావం వల్ల. స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే ఏంది, ఫిట్స్ రావడం వల్ల. హైపోథలామిక్ ఇంజురీ, ఏదైనా గాయం వల్ల తలకు, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. చికిత్స ఏంది, వీ హ్యావ్ టు గివ్ యాసిటమినోఫెన్ లేదా పారాసెటమాల్. ఎంత పెద్దవాళ్ళకైతే 325 to 650 mg ఓరల్లీ, నోటి ద్వారా. ఎట్లా ఇస్తాము, ఎవ్రీ 4 to 6 hours ఒకసారి ఇస్తాం. అదే సింపుల్గా తినేస్తాం మనము 10 to 15 mg per kg. వాళ్ళకి బరువును బట్టి, కిలో బరువు ఉంటే ఎంత ఇస్తాము, 10 నుంచి 15 మిల్లీగ్రాములు అనమాట. 2 kgs ఉంటే 20 to 30, 3 kgs ఉంటే 30 to 40. ఎట్లా మనము పిల్లల యొక్క బరువును బట్టి మోతాదు నిర్ణయించి ఇస్తాం. ఎట్లా, వాళ్ళకు కూడా ఎవ్రీ 6 hours ఇస్తూ ఉంటాం. ఇంకేమి ఇస్తాం పేషెంట్ మన మందులు అంటే ఐబుప్రొఫెన్ ఇస్తాం. ఇంకో మందు పేరు ఏం పేరు, ఐబుప్రొఫెన్. అదెంత, పెద్దవాళ్ళకైతే 200 to 400 ఇస్తాము. పిల్లలకైతే సేమ్ ఇందాకలాగానే మళ్ళీ కొలతలు చేసి ఇవ్వాలి, మోతాదు 5 mg per kg బాడీ వెయిట్ అనమాట. ఇంకో మంది ఏంది, ఇండోమెథాసిన్ అండ్ నాప్రాక్సిన్, ఇవి కూడా ఇచ్చి మనం పేషెంట్ని హీట్ స్ట్రోక్ నుంచి కంట్రోల్ చేసుకుంటాం. ఇంకే మందులు ఇవ్వచ్చు, ఆస్పిరిన్ ఇవ్వచ్చు, 320 నుంచి 650 మిల్లీగ్రాములు ఇవ్వచ్చు. పిల్లలకైతే 10 to 20 mg. దాంతోపాటు గ్లూకోకార్టికాయిడ్స్ ఇస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మెప్రిడిన్, మార్ఫిన్, సల్ఫేట్, క్లోరోప్రొమజిన్, ఇటువంటివి ఇస్తూ ఉంటాం. ఇంకా అసెస్మెంట్ ఏం చేస్తాం మనం ఇక్కడ, మనము మానిటర్ ద వైటల్ సైన్స్, పేషెంట్ యొక్క వైటల్ సైన్స్ చూస్తాం. అంటే ఏంటివి, టెంపరేచరు, పల్స్ రేటు, హార్ట్ రేటు, బీపీ, శ్వాస రేటు, అవి. నెక్స్ట్ పేషెంట్ యొక్క స్కిన్ యొక్క కలర్ చూస్తాం. అట్ సేమ్ టైం వీ హ్యావ్ టు సీ టెంపరేచర్. తర్వాత పేషెంట్ బ్లడ్ సెల్ కౌంట్స్, హెమటోక్రిట్ వాల్యూస్, ల్యాబ్ టెస్ట్లు ఇంకా కొన్ని చేస్తుంటాం. ఎందుకంటే పేషెంట్కి ఏదైనా ఇన్ఫెక్షన్ లేదంటే డిహైడ్రేషన్ ఉండవచ్చు కాబట్టి. తర్వాత చికిత్స ఏం చేస్తాం మనము, ప్రొవైడ్ అడిక్వేట్ న్యూట్రిషన్, తగిన మోతాదులో ఆహారాన్ని అందించాలి. అండ్ ఫ్లూయిడ్స్, ద్రవాలు కూడా అందించాలి. ఎందుకు, టు ప్రివెంట్ డీహైడ్రేషన్. తర్వాత రెడ్యూస్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమను తగ్గించాలి. తర్వాత స్పాంజ్ బాత్, ఒక నీళ్ళల్లో ఒక స్పాంజ్ను ఉపయోగించి
చల్ల నీళ్ళలో స్పాంజ్ తడిపి దాన్ని ఒళ్ళంతా తుడుస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని మనము అంటగా తడిగుడ్డ తుడడం అట్లా చేస్తే ఏమవుతుంది, చల్లగైపోతుంది. ఇంకా ప్రొవైడ్ డ్రై క్లోతింగ్ అండ్ బెడ్ లైనెస్, వాడికి పొడిబారినటువంటి దుస్తులు, తేలికపాటి దుస్తులు ఇవ్వాలి. అట్లే కప్పుకోవడం కూడా అటువంటి తేలికపాటి దుస్తులనే అందించాలి. రిమూవ్ ఎక్సెస్ బ్లాంకెట్స్ వెన్ ద పేషెంట్ ఫీల్స్ వామ్. ఒకవేళ పేషెంట్కి వార్మ్గా ఉంది, వేడిగా ఉంది, అప్పుడైనా మీరు ఎక్కువగా దుప్పట్లు ఉండడం తీసేయండి. అదేవిధంగా వెన్ ద పేషెంట్ ఈస్ చిల్లింగ్, చల్లగా అనిపిస్తే అప్పుడు ఎక్స్ట్రా దుప్పట్లు ఇవ్వండి. తర్వాత అడ్మినిస్టర్ ఓరల్ యాంటీబయాటిక్స్ యాజ్ ఆర్డర్డ్. ఇన్ఫెక్షన్ ఉంటుందేమో అనిపించి మనము యాంటీబయాటిక్స్ రాస్తే కనుక అవి కూడా మనము పేషెంట్కి ఇవ్వాలన్నమాట. ఓకే. ఇంకా ఫీవర్కి ఇంకేమైనా కారణం ఏం కావచ్చు అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, నియోప్లాజం అంటే క్యాన్సర్ కావచ్చు, ఏమన్నా రక్తనాళాల వ్యాధుల వల్ల కావచ్చు. ఓకే. వీళ్ళకి ఏం చేస్తాం, మనము ఎగ్జామిన్ చేస్తాం, హిస్టరీ చూసుకుంటాము, బ్లడ్ టెస్ట్లు చేస్తాము, ఎక్స్రే చేస్తాము, బోన్ మ్యారో బయాప్సీ చేస్తాము, లివర్ బయాప్సీ ఇవన్నీ కూడా చేస్తాం ఒకవేళ జ్వరం మనకి తగ్గకుంటే అన్నమాట. ఇది చికిత్స ఆఫ్ ది ఫీవర్.